కౌశిక, ఇది కొంచెం విభిన్నమైన కథ. ఇందులో ఇదివరకటి వీరోచిత కథానాయక లక్షణాలుండవు. ఏది ఆ సంభాషణలను నన్నొక్కసారి చదవనివ్వు. కోటలోని యువరాణి కోసం సాహసంగా వచ్చిన కౌశిక వర్మని సైనికులు బంధించి మహారాజు వద్ద ప్రవేశపెడతారు. మహారాజు కోపంతో ఇలాంటి సాహసం మరెవ్వరు చేయకుండా ఉండడానికి తనకు శిరోముండనం చేయించి గాడిదపై ఊరేగించమని భటుల్ని ఆదేశిస్తాడు. వారు వెంటనే కౌశిక వర్మని బలవంతంగా శిరోముండనం చేయించి గుండుకు సున్నం బొట్లు పెట్టి గాడిదపై కూర్చోబెట్టి మెడలో పాదరక్షల దండ వేసి ఊరేగింపుగా బయటకు బయలుదేరుతారు. దమయంతి, ఇది అసలు స్పృహలోనే ఉండి రచించావా? ఇదేం కదా, ఇదేం కథనం? నాకున్న కీర్తి ఎక్కడా? ఈ నీచమైన కథ గమనం ఎక్కడా? ఇలాంటి కథని అంగీకరించి నేను నటిస్తానని ఎలా అనుకున్నావు? లేదు కౌశిక, ఇది ఒక వినూత్న కథ. నటిస్తే మంచి పేరు వస్తుంది. మంచి పేరేమో గాని ఈ నాకున్న అసలు పేరు కాస్త గంగలో కలవడం మాత్రం ఖాయం. ఇలాంటి బలహీనమైన కథని కూడి ఉన్న నాటకంలో నటించే అవసరం ఈ కౌశిక వర్మకి లేదు. కౌశిక, నీవు మర్చినట్లున్నావు. నీకు పేరు ప్రఖ్యాతులన్నీ కేవలం నా రచనల వల్ల వచ్చినవే. నన్నే ఎదిరిస్తున్నావా? ఎదిరించడం కాదు, నిజం చెబుతున్నా. నేనేది రాస్తే అందులో కాదనకుండా నటించాల్సిందే. ఈ కౌశిక వర్మకి ఇంకా అలాంటి గత్యంతరం పట్టలేదు. నన్నెదిరించి నాటక రంగంలో రాణించగలవా? దీనికి పర్యవసానం దారుణంగా ఉంటుంది. నీ బెదిరింపులకు భయపడే పిరికివాడు కాదు ఈ కౌశిక వర్మ. కౌశిక, నన్ను కాదని వెళ్తున్న నిన్ను నాకు దక్కకుండా చేస్తున్న కావ్యను నేను వదలా. జన్మ జన్మలకు సైతం మిమ్మలను ఒక్కటి కాకుండా చేస్తా. మీ జీవితాల్లో మీకే అర్థం కాని, మీరే పరిష్కరించుకోలేని వింత వింత సంఘటనల్ని సృష్టించి మీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తా. ఇదే నా శాపం. నీ పిల్లి శాపాలు మమ్ములనేం చేయలేవు. నువ్వెన్ని శాపాలు పెట్టినా ప్రతి జన్మలో మేము ఒక్కటి కాకుండా ఎవరూ ఆపలేరు. మాది జన్మ జన్మల ప్రేమ బంధం. రప్పించింది. నీకోసమే జన్మ జన్మల నుండి వేచి చూస్తున్నా. ఎందుకింత టైం వృధా చేశావు? అవును, సమయం చాలా అమూల్యమైనదే. కానీ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నీకోసం ఎన్ని జన్మలైనా వేచి చూస్తా. నువ్వు నా వాడివే. వారి ఫీలింగ్స్ తో నీకు అవసరం లేదా? ఏమో, అదంతా నాకు అనవసరం. నువ్వేనా అననమస్ కాల్ చేసి నన్ను ఇండియాకు రప్పించింది? అవును, నువ్వు సప్త సముద్రాల వెనక ఉన్నా నా ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నా. నీ దగ్గరికి రప్పించుకున్నావా? నా దగ్గరికి రప్పించావా? నీ ఉద్దేశం ఏదైనా సరే, నీకు తెలుసా నువ్వే మమ్మల్ని కలిపావు. అది అంతయూ నేను ఎరుగను. నా మనఃమందిరాన నువ్వు ఎప్పటికీ నా వాడివే. నా వల్లనే నీకు పేరు ప్రఖ్యాతలు వచ్చినవి. నా కలం నుండి జాలువారిన ప్రతి సంభాషణ నాటక రంగాన నిన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది. నా నాటకాల వల్లే నువ్వు తిరుగులేని కథానాయకునిగా చరిత్ర సృష్టించింది. గతం మర్చిపోయావా? నిజమే కావచ్చు, గతం ఎంతో మధురమైనది. రచయితగా, దర్శకురాలిగా నీ ప్రతిభ అసమానమైనది. కానీ నీ మోహావేశంతో నీలోని ప్రతిభక్తి పట్టిన మదాన్ని మకిలియన్ తెలుసుకోలేకపోతున్నావు. నిన్నంతటి వాడిని చేసిన నన్ను పట్టించుకోకుండా ఈ కావ్య మంజరికి వశమైపోయావు. ఇది నేనెలా సహిస్తాననుకున్నావు? నాకు కూడా నువ్వంటే అసహ్య భావన ఏమీ లేదు. నిన్ను ఒక గురువులాగే భావిస్తున్నాను. నువ్వేమో నన్ను కామించావు. అవును, నాది విచిత్ర ప్రేమే. నువ్వు ఎప్పటికీ నాకే దక్కాలన్న స్వార్థం నాది. వెనకటికి నీలాగే ఎంతో విద్వత్తు ఉన్న
మోహావేశంలో చేసిన పనుల వల్ల సాక్షాత్తు ఆ రావణాసురుడంటి వాడు రాముడి చేతిలో అంతమొందాడు. మహారుషిగా పేరొందిన దుర్వాసురుడు ముక్కోపిష్టి అయి విశ్వామిత్రుడు లాంటి వారు తమ అహంకారానికి లోను కావడం వల్ల అప్రదిష్ట పాలయ్యారు. నువ్వు అంతే. అసమాన రచన పటిమ కలిగిన నువ్వు నా మీద తుచ్చమైన మోహావేశంతో నీ ప్రజ్వలమైన జీవితాన్ని చేతుల నాశనం చేసుకున్నావు. నువ్వెన్ని మాయలు మంత్రాలు చేసినా మా ప్రేమకున్న శక్తి ముందు అవన్నీ తక్కువే. అంత గొప్పదా మీ ప్రేమ? అవును, ప్రేమ గురించి నీకేం తెలుసు? నీదొక్క రాక్షస ప్రేమ. ప్రేమంటే ఆక్రమణ కాదు, ప్రేమంటే కేవలం ఆకర్షణ, అంతకన్నా కాదు. ప్రేమంటే అలౌకిక అనుబంధం. అది ఒత్తిడి వల్ల కలిగే క్రియ కాదు, బెదిరింపులకు లొంగే ప్రక్రియ కాదు. అది కామంతో ద్వేషంతో కళ్ళు మూసుకొని పోయిన నీలాంటి వాళ్ళకి అది ఎన్నటికీ అర్థం కాదు. కష్టతరమైనా సరే నేను చెప్తా. నువ్వు కేవలం రంగస్థలం పైన పాత్రలు సృష్టిస్తావేమో, ప్రేమలు కలిగేలా సంభాషణలు రాయగలవేమో, కానీ నిజ జీవితంలో ప్రేమ పుట్టాలంటే నిస్వార్థంగా, నిష్కల్మషంగా, నిరాడంబరంగా, నిర్వికారంగా పుట్టాలి తప్ప కోపంతోనో, క్రోధంతోనో, లోభంతోనో, మదంతోనో, మాత్సర్యంతోనో పుడితే అది ప్రేమ కానే కాదు. అది కేవలం వాంఛవుతుంది. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. నాకు దక్కనిది మరెవ్వరికి దక్కరాదు అనే విశృంఖల మనస్తత్వం మంచిది కాదు. మరి నా ప్రేమ నిజమైంది కాదా? ప్రొఫెషన్ వేరు, లవ్ వేరు. నేను నిన్ను కేవలం గురువుగానే భావించాను. నాది కూడా తప్పే. నేనే గొప్ప నటుడినని భావించి ఉంటాను. కానీ నేను నీ ప్రేమను అంగీకరించలేను. నువ్వు నన్ను కేవలం ఒక నటుడిగానే చూసి ఉంటే, నీ రచనల వల్ల నేను, నా నటన వల్ల నువ్వు ఎన్నో అద్భుతాలు సృష్టించే వాళ్ళం. మన ముగ్గురి జీవితాలు ఇంకా ఎంతో ఉత్తమంగా ఉండేవో కదా. నిజమే. ఒక రచయిత శాపం ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియజేయడానికి ఇదంతా చేశాను. కామావేశంతో చేజేతులా నా భవిష్యత్తును నేనే నాశనం చేసుకున్నా. నీకు నాపై ఉన్న గౌరవ భావాన్ని అర్థం చేసుకోలేకపోయా. నన్ను మీరిద్దరూ క్షమించండి. క్షణికావేశంతో నేను పెట్టిన శాపం నేనే వెనక్కి తీసుకుంటున్నా. దానికి సంబంధించిన శక్తి నన్నే పూర్తిగా దహించి వేయుగాక. దమయంతి మిమ్మల్ని ఇక ఏ రకంగానూ ఇబ్బంది పెట్టదు. ఇక నాకు సెలవు. దమయంతి, దమయంతి, పద. ఎక్కడికి? ప్రస్తుతం మా ఇంటికి. ఇంకా పర్మనెంట్గా నా జీవితంలోకి. ఇది నా జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేసిన ఈ ఉదంతానికి నేను ఇంతలా అనుభవిస్తున్నాను. ప్రతి మగవాడికి ఒక ఆడది అవసరం. కానీ అదే ఆడది మనకు శత్రువైతే మనం బతకడం చాలా కష్టం. సెలవు. మీ అందరికీ కృతజ్ఞతలు.